కోడిగుడ్డుతో ఎన్నో రకాల మనం తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ గుడ్డు పులుసుకున్న స్పెషాలిటీయే వేరు. దాని రుచికి అందరూ ఫిదా అయిపోవాల్సిందేనండి. అంత బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మనం తయారు చేసేసుకుందామా? వెల్కమ్ టు ప్రసాద్ కిచెన్. నేను మీ ప్రసాద్ వేములపల్లి. ఇక ప్రాసెస్‌లోకి వెళితే ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ నేను 6 కోడిగుడ్లు తీసుకున్నాను. ముందే ఉడికించి పెట్టేసి పైన పెంకంతా తీసేసాను. వీటన్నిటికి చాకు తీసుకొని చుట్టూతా కట్లు పెట్టుకుందాము. ఇలా కట్లు పెట్టుకోవడం వల్ల ఈ ఆయిల్‌లో మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఈ కోడిగుడ్డుల్లోకి ఉప్పు, కారం ఎళ్ళి చాలా బావుంటుందండి. రుచి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ గుడ్లను సన్నటి సెగ పైన వేయించుకుందామండి. దీంట్లో చిటికెడు పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకుందాం. ఇవి గుడ్లు మరింత రుచిగా ఉండేలాగా చేస్తాయి. పైన స్కిన్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందామండి. సూపర్ ఉంటుంది పులుసులో ఇలాంటి కోడిగుడ్లను మనం వేయించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పులుసు ప్రాసెస్లోకి వెళదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి కొద్దిగా వేడెక్కగానే 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఈ కొంచెం పులుసులో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఒక చిటికెడు మెంతులు వేస్తున్నాను. అర టీ స్పూను ఆవాలు, అర టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుని కొంచెం చిటపట్లాడనిద్దామండి. ఈ మెంతుల ఫ్లేవరు ఇవంతా చాలా బాగుంటాయి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా ఈ తాలింపులో వేస్తున్నాను. ఇక ఇప్పుడు మనం ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకుని సన్నటి ముక్కల్లాగా కోసుకున్నాను. వాటిని కూడా వేసుకుని కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేసుకుందామండి. ఇందులో ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు వేగించుకుందాము. ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు దూసుకుని వేసుకుందాము. ఈ పులుసుకి ఈ ఉల్లిపాయలు వేగడమే చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక పావు టీ స్పూను మెంతి పొడి కూడా వేసుకుందామండి. ఈ తాలింపులో ఈ మెంతి పొడి వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. ఒక టీ స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేశాను. 3 పచ్చిమిరపకాయలని వాలికిల్లాగా కట్ చేసి వాటిని కూడా వేస్తున్నాను. వీటన్నిటిని బాగా వేగించుకుందాము. ఇక ఇప్పుడు ఒక 2 టమాటాలని సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గే వరకు ఇవి వేగించుకోవాలండి. ఇందులోనే 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందామండి. వీటన్నిటిని తాలింపులో బాగా వేగాలి. ఇవి వేగినప్పుడే మనకి పులుసుకి రుచి బాగా పెరుగుతుందండి. అడుగంటకుండా సన్నటి సెగపైనే వీటిని వేయించుకోవాలండి. లేదంటే కారం మాడిపోతుంది. మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టుకుని వాటిని గుజ్జు తీశాను. ఆ రసాన్ని కూడా ఈ పులుసులో పోసుకున్నాను. ఇప్పుడు మనం పులుసుకు అవసరమైనన్ని నీళ్ళను కూడా ఇందులో పోసుకుందామండి. ఇందాక వేయడం మర్చిపోయానండి. ఒక టీ స్పూను ధనియాల పొడి కూడా వేశాను. ఇప్పుడు పులుసునంతా బాగా ఉడికించుకుందామండి. కొద్దిసేపు మూత పెడుతున్నాను. ఈ పులుసు ఎంత బాగా ఉడికితే గుడ్లు పులుసు అంత కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇలా తెరులుతున్నప్పుడు మనం ముందు నూనెలో వేయించి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లను, వాటిని కూడా మెల్లగా ఇందులో జార విడుచుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా నూనెలో వేయించుకుని తర్వాత పులుసులో ఉడికితే ఆ టేస్ట్ అమృతంలా ఉంటుంది. నాన్ వెజ్ వాళ్ళకి గుడ్లంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది సూపర్ రెసిపీ అండి. దీంట్లో పైన కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుతున్నాను. ఈ ఫ్లేవరే అసలు ముక్కుపుటాలు అదిరిపోతుంది. ఇక్కడ అంత బాగుంటుంది. కొద్దిగా పులుసు చిక్కపడగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఎంతో కమ్మగా ఉండే గుడ్డు పులుసుని మీరు ఇలా ట్రై చేశారనుకోండి, ఇంటిల్లపాది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఓ మంచి కామెంట్ ఇస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.